ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమెన్. అవునండి, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎలా ఉంటారంటే నీతిగా యథార్థంగా ఉంటారనమాట. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరంటున్నారనమాట. అవునండి, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఈ రోజున మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యం ద్వారాగా మాట్లాడుతున్న మాటలు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి మీరు నీతిగా యథార్థంగా ఉంటే ఈ లోకంలో ఉన్న ఈ పరిస్థితులను బట్టి, లోకపు మనుషులను బట్టి మీరు భయపడే అవసరమే లేదు. మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిని అన్నిటిలోంచి తప్పించువాడు యెహోవాయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున భక్తిహీనులు, మూర్ఖులు, మీరు యథార్థంగా ఉంటుంటే ఆ యథార్థమైన జీవితం నుంచి తప్పించేయడానికి, పాపం అనే కోపంలోనికి లాగేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటినీ తిప్పికొట్టే దేవుడున్నాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఖర్జూర వృక్షము ఎడారిలో ఎదుగుతుంది. ఖర్జూర వృక్షము అది ఎదిగి ఫలించి అనేక ఫలాలనిచ్చి అనేక మందికి ఉపయోగకరమైన ఫలాలను ఆ ఖర్జూర వృక్షం ఇస్తుందన్నమాట. ఖర్జూర పండు తింటే ఎంతో ఆరోగ్యానికి మంచిదని ప్రతి డాక్టరు చెప్తారు. ఈ రోజున ఖర్జూరపు పండు ఎంతో విలువైనదిగా మార్కెట్లో అమ్మబడుతుంది. కాబట్టి ఈరోజు నీతిగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించినట్లయితే, ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఈ లోకస్తులకు భయపడకుండా, మీ యథార్థతను మీరు కోల్పోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మీరు ఉన్నట్లయితే మీరు ఈ లోకానికి వెలుగుగా దేవుడు మిమ్మల్ని ఉంచుతాడండి. మరి అనేక మందికి ఉపయోగకరమైనటువంటి జీవితాలుగా మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. అనేక మందికి ఒక మాదిరికరమైన జీవితాలుగా దేవుడు నిలబెడతాడనమాట. అందుకని దేవుడు నీతిమంతుల్ని ఖర్జూర వృక్షంతో పోల్చారండి. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి తప్పించువాడు యెహోవాయే. కాబట్టి మీరు ఎంత మీ మీదకి ఎన్ని శోధనలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, మీరు దేవుని కోసం మీరు నిలబడ్డారు. దేవుని యథార్థ మార్గంలో నడుచుకుంటున్నారు. మీ మీద ఎన్ని రాళ్ళు వేసినా, మిమ్మల్ని కదల్చాలని ఎంతమంది ప్రయత్నించినా మీరు భయపడకండి, జడీకండి. ఎందుకంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు. కాబట్టి భయపడకుండా, జడీకుండా దేవుని మార్గంలో దేవుని చిత్తానుసారంగా మీరు నడుచుకోండి. దేవుడు మీకు తోడుగా ఉండి బహుధైర్యాన్ని మీకు దేవుడిచ్చి నడిపిస్తాడు. కాబట్టి మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలా కాదా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అయితే దేవునికి విరోధమైన హేయమైన క్రియ ఏదైనా మీలో ఉంటే అది ఇప్పుడే విడిచిపెట్టండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఈ లోకపు మనుషులకు భయపడకండి. దేవుని వైపే చూడండి. దేవుని వైపు చూస్తూనే నడవండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఆయన కృపతో మిమ్మల్ని నడిపిస్తారు. అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలందరికీ మీరు బహుధైర్యము పుట్టించుదురుగాక యేసు నామములో. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.